మలైకోటై వాలిబన్ 2 hours 36 minutes రన్ టైమ్తో ఓన్లీ మలయాళంలో మాత్రమే జనవరిలో థియేటర్స్లో రిలీజ్ అయ్యి యావరేజ్ అయిన సినిమా ఇప్పుడు హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమా చూసాక నాకైతే పర్లేదు అనిపించిందండి. ఓన్లీ ఫైట్ సీన్స్ వచ్చే దగ్గర బాగున్నాయి. మిగతాది డైలాగ్స్తో ఉన్న టాకీ పార్ట్ అంతా కూడా -2x స్పీడ్లో వెళ్తున్నట్టు స్లోగా వెళ్తుంది. కానీ ఒకటి బాగా అనిపించింది ఏంటంటే మైండ్ బ్లోయింగ్ కెమెరా వర్క్ అండ్ విజువల్స్. ఫ్రేమ్స్ ఉంటాయి సినిమా మొత్తంలో, స్టోరీ కంటే కూడా ఈ కెమెరా వర్క్ మీదనే ఎక్కువ ఫోకస్ చేశారేమో అనిపించింది. కెమెరా వర్క్కి ఏదో ఒక అవార్డు మస్ట్గా వచ్చే ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి ఈ సినిమాకి. సో ఒక్కసారి చూడడానికి బాగానే ఉంది. లాస్ట్లో ఇన్కంప్లీట్ క్లైమాక్స్గా వదిలేశారు. సెకండ్ పార్ట్ ఉందని కన్ఫర్మ్ చేశారు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ ఏం లేదు. కొన్ని చోట్ల స్లైట్ టచ్ ఉంటుంది అనిపిస్తుంది, కానీ అదేం ఇబ్బంది పెట్టదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే దేశాటన చేస్తూ ఉంటారు. ఎంతటి వారినైనా ఎదిరించగలిగే ఒక గ్రేట్ వారియర్ మలైకోటై వాలిబన్ అలియాస్ మోహన్ లాల్ గారు. అలా ఊరూరు తిరుగుతూ సవాల్ చేసి ఫైట్ చేయడమే పని. అలా అతనితో పాటు వస్తున్న గురువుగారు మరియు గురువుగారి కొడుకు ఏం జరిగింది, ఇంతకీ వాలిబన్ ఎవరు, అసలు ఏమైంది అన్నదే స్టోరీ. ప్లస్ పాయింట్స్ ముందే చెప్పాను కదా, కెమెరా వర్క్ మీరు స్ట్రీమ్ చేసే ముందు ఫుల్ హెచ్డీలో పెట్టుకొని చూడండి. స్టన్నింగ్ విజువల్స్. ఎక్కడో బ్రిటిష్ కాలంలోనే ఉన్నామేమో అనిపించింది కొన్ని విజువల్స్ అయితే. అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి. మీరు కరెక్ట్గా హాట్స్టార్ హెచ్డీ వర్షన్లో వినండి, సౌండ్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి. ఇక ఫైట్స్ అయితే చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. నిజానికి ట్రైలర్లో కూడా ఈ యాక్షన్ పార్ట్ని పెద్దగా రివీల్ చేయలేదు. బట్ మోహన్ లాల్ గారికి ఉన్న భారీ దేహానికి కొంచెం నమ్మేటట్టుగా ఒక యోధుడిలాగా బాగానే సెట్ అయ్యారు. అండ్ పర్ఫార్మెన్స్ బాగుంది. లాస్ట్లో వచ్చిన ఇంట్రెస్టింగ్ పాయింట్కి, ఆ బిల్డప్కి సెకండ్ పార్ట్ మీద కొంచెం ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. మరి ఆ పార్ట్ ఎప్పుడు వస్తుందో తెలీదు. అండ్ మెయిన్లీ నేను డిసప్పాయింట్ అయింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి. అక్కడ సీన్ ఒకటి వస్తుంటే దానికి ఇర్రెలెవెంట్గా వేరే మ్యూజిక్ ఏదో వస్తున్న ఫీలింగ్ వచ్చింది చాలాసార్లు. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకైతే పెద్దగా నచ్చలేదు, కానీ ఆ పాత సినిమాల్లో ఉండే ఫీలింగ్ అయితే తెప్పించింది. మైనస్ పాయింట్స్ ఓన్లీ యోధులతో చేసే ఫైట్స్ తప్ప మిగతా రన్ టైం నీరసంగా వెళ్తుంది. కానీ ప్రతి ఫైట్ ఎండింగ్లో ఇంక్లూడ్ చేసే ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ పాయింట్ వలన నెక్స్ట్ ఏం చూపిస్తారు చూద్దాం అనే ఫీలింగ్ వస్తుంది. నేనైతే ఇలానే అనుకున్నా, అదేంటి స్టార్టింగ్లో ఎందుకు ఇంతలో డ్రాగింగ్, స్టోరీ ఏంటి అని. లాస్ట్లో సెకండ్ పార్ట్ అనౌన్స్మెంట్ పడినప్పుడు అర్థమైంది. అంతా ఇక్కడే చెప్పేస్తే ఇంక సెకండ్ పార్ట్లో ఏం చెప్తామని అనుకున్నారని. లాస్ట్లో కొంత డ్రామా ఉంటుంది. అదే డ్రామాని మిగతా సినిమాలో స్టార్టింగ్ నుండి రన్ చేసి ఉంటే బాగున్ను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ చెప్తా. 1-1 ఫైట్ చేసిన వారిలో ఎవరైతే ఓడిపోయారో, ఓడించిన వారికి ఓడిపోయిన వాడు అతని భార్యని, సంపదని ఇచ్చేయాలి. ఇలాంటి క్రూయల్ పాయింట్స్ ఇంకొన్ని యాడ్ చేసి డ్రామాని ఇంకొంచెం ఎక్కువ క్రియేట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది సినిమా రిజల్ట్. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే స్లోనెస్ కొంచెం ఓపిక పడుతూ సెకండ్ హాఫ్ లాస్ట్లో ఉన్న డ్రామాకి, మిగతా రన్ టైంలోని ఫైట్ సీన్స్కి ఒకసారి చూసేయచ్చు. కెమెరా వర్క్ ఈజ్ ద బెస్ట్ పార్ట్ ఈ సినిమాలో. వాచబుల్ ఫర్ ఫైట్ సీన్స్ అండ్ లిటిల్ డ్రామా. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.